బాపట్ల పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు భేటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చ పవన్ సమక్షంలో జనసేనలోకి కీలక చేరికలు జనసేనలోకి మండలి బుద్ధా ప్రసాద్ నిమ్మక జయకృష్ణ కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల కాకినాడ నుంచి పల్లం రాజు రాజమండ్రి బరిలో గిడుగు తిరుపతిలో టీడీపీ జనసేన నేతల ఉమ్మడి భేటీ అరణ్య శ్రీనివాసులకు సంపూర్ణ మద్దతు పెన్షన్ల పంపిణీపై అధికార పార్టీ విష ప్రచారం ఏప్రిల్ 3 తర్వాత ఇస్తామని ముందే చెప్పిన ప్రభుత్వం వాలంటీర్లకు ఎన్నికల సంఘం మరో షాక్ రేషన్ పంపిణీ వ్యవస్థలో కూడా వాలంటీర్లు దూరం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ కేసుల విచారణలో ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతల హంగామా కావలిలో పోలీస్ వాహనంపై వైసీపీ నేత ప్రచారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసుల తనిఖీలు 1,30,00,000 నగదు స్వాధీనం 3 అరెస్ట్ ఎన్నికల నిబంధనలు గాలికి వదిలేస్తున్న వైసీపీ నేతలు ప్రార్థనా మందిరంలో పార్టీ జెండాలతో వైసీపీ నేతల ప్రచారం తెలంగాణలో మిగిలిన 4 స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు ఖమ్మం సీటు కోసం 3 మంత్రుల కుటుంబాలు పోటీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు వీఆర్ఎస్ కేసీఆర్ కు భయం పట్టుకుందన్న మంత్రి ఉత్తమ్ హిందూపురం మున్సిపాలిటీ ఆఫీస్పై కాంట్రాక్టర్ల దాడి ఫర్నిచర్ ధ్వంసం చేసిన 15 మంది కాంట్రాక్టర్లు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కెనాల్కు గండి కాలనీలోకి చేరుకున్న నీరు పరుగులు తీసిన ప్రజలు తెలంగాణలో వడగాలుల హెచ్చరిక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ జైల్లో వసతులు లేవన్న కవిత ఫిర్యాదుపై కూడా కోర్టు విచారణ కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ ఈ నెల 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధింపు పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయం 6 మృతి ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ వర్షాలు కుప్పకూలిన గౌహతి ఎయిర్పోర్ట్ సీలింగ్ వాంకడే వేదికగా ఐపీఎల్లో కీలక మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడనున్న ముంబై ఇండియన్స్